హాయ్ గైస్, వెల్కమ్ టు కన్విటెక్ ఛానల్. ఇవాళ వీడియోలో వచ్చేసి మనము పవర్ బై లైసెన్స్ గురించి డిస్కస్ చేద్దాము. సో మనకి పవర్ బైలో ఏమేమి లైసెన్స్ ఉన్నాయి, అది ఏ విధంగా యూజ్ చేస్తారో అనే దాని గురించి డిస్కస్ చేద్దాము. ఓకేనా గైస్? మెయిన్గా మనకు వచ్చేసి 2 లైసెన్స్ ఉంటాయి గైస్. ఒకటి వచ్చేసి ప్రో లైసెన్స్, సెకండ్ వన్ వచ్చేసి ప్రీమియం లైసెన్స్. బట్ ఇక్కడ వచ్చేసి మనకు చూడండి 4 లైసెన్స్ అనేది మీకు డిస్ప్లే చేస్తున్నాను. సో వాటి యొక్క డిఫరెన్స్ అనేది కూడా డిస్కస్ చేద్దాము. ఓకే, ఫస్ట్ వచ్చేసి ఫ్రీ లైసెన్స్, తర్వాత ప్రో లైసెన్స్ అండ్ ప్రీమియం ఫర్ యూజర్ అండ్ ప్రీమియం ఫర్ కెపాసిటీ. సో మెయిన్గా ప్రీమియం లైసెన్స్లో 2 టైప్స్ ఉంటాయి అనమాట, ప్రీమియం ఫర్ యూజర్ అండ్ ప్రీమియం ఫర్ కెపాసిటీ. ఓకే, ఈ ఫ్రీ లైసెన్స్ అనేది ఏంటంటే లెర్నర్స్ వచ్చేసి ప్రాక్టీస్ కొరకు యూజ్ చేసుకునే లైసెన్స్ ఈ ఫ్రీ లైసెన్స్ అనమాట. ఓకే, రియల్ టైంలో ఈ ఫ్రీ లైసెన్స్ అనేది రియల్ టైం ప్రాజెక్ట్లో యూజ్ చేయము. ఓకే, మెయిన్గా మనం యూజ్ చేసేది ప్రో లైసెన్స్ అండ్ ప్రీమియం లైసెన్స్. ప్రీమియం లైసెన్స్లో వచ్చేసి ప్రీమియం ఫర్ యూజర్ అండ్ ప్రీమియం ఫర్ కెపాసిటీ. ఓకే, ఇంతవరకు అర్థమైంది కదా? సో ఇప్పుడు వచ్చేసి మనకి ఈ 4 లైసెన్స్ డిఫరెన్స్ ఏంటనేది డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఫ్రీ లైసెన్స్ అంటే ఇంపార్టెంట్ కాదు, జస్ట్ చెప్పేస్తాను, దాన్ని చెప్పేసి వదిలేస్తాను. ఓకే, చూడండి, ఫ్రీ లైసెన్స్ అనేది 1 GB డేటా సెట్ కెపాసిటీ ఉంటుంది. అదేవిధంగా 10 GB మ్యాక్సిమం డేటా స్టోరేజ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇది ఫ్రీ లైసెన్స్. ఇది నార్మల్గా లెర్నర్స్ అనేది యూజ్ చేసేది ఈ ఫ్రీ లైసెన్స్. ఇది డైరెక్ట్గా గూగుల్లోకి వెళ్ళేసి పవర్ బై డెస్క్టాప్లో డౌన్లోడ్ చేసి దాన్ని ఇన్స్టాలేషన్ చేసుకుని ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అదే ఫ్రీ లైసెన్స్. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం ప్రో లైసెన్స్ అండ్ ప్రీమియం లైసెన్స్ వీటి యొక్క డిఫరెన్స్ అనేది తెలుసుకుందాము. ఇవేంటంటే ఈ రెండు అనేది చాలా ఇంపార్టెంట్ గైస్. ఓకే, ఇంటర్వ్యూలో ఏంటంటే నార్మల్గా అడుగుతూ ఉంటారు, 3 years ఎక్స్పీరియన్స్ లోపు క్యాండిడేట్స్ని ఎక్కువగా అడుగుతుంటారు అనమాట. ఇది ఓకే, 4-5 years ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ని అంత ఎక్కువ 3 years ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నార్మల్గా అడిగే ఇంటర్వ్యూ క్వశ్చన్ అనమాట. ఇది ప్రో లైసెన్స్ అండ్ ప్రీమియం లైసెన్స్. పవర్ బైలో ఏమేమి లైసెన్స్ ఉంటాయి అని అడుగుతారు అనమాట. ఓకే, సో ప్రో లైసెన్స్ అంటే ఏంటంటే ఇది వచ్చేసి మనకు 1 GB డేటా సెట్ కెపాసిటీ ఉంటుంది. ఓకే, ప్రీమియం ఫర్ యూజర్ అండ్ ప్రీమియం ఫర్ కెపాసిటీ ఏంటంటే ప్రీమియం ఫర్ యూజర్కి వచ్చేసి దీని 10 GB డేటా సెట్ కెపాసిటీ. ఓకే, లైక్ ఇప్పుడు మనం CSV ఫైల్స్ కానీ ఎక్సెల్ ఫైల్స్ కానీ ఏదైనా కూడా SQL సర్వర్ ఫైల్స్ ఏ ఫైల్స్ అని తీసుకుని వాటి యొక్క కెపాసిటీ ఏంటంటే మ్యాక్సిమం కెపాసిటీ వచ్చేసి 10 GB డేటా సెట్ కెపాసిటీ అనేది ఉండాలన్నమాట. ఇది ప్రీమియం ఫర్ యూజర్. అదేవిధంగా ప్రీమియం ఫర్ కెపాసిటీలో వచ్చేసి సపోర్ట్ లార్జ్ డేటా సెట్ అనమాట. 10 GB కంటే ఎక్కువ ఉన్నదాన్ని ప్రీమియం ఫర్ కెపాసిటీ లైసెన్స్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 10 GB మ్యాక్సిమం డేటా స్టోరేజ్. ప్రో లైసెన్స్లో వచ్చేసి మనం 10 GB మ్యాక్సిమం డేటా అనేది స్టోరేజ్ చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ప్రీమియం ఫర్ యూజర్లో 100 TB మ్యాక్సిమం స్టోరేజ్ అనమాట. ఓకే, ఇది 100 TB మ్యాక్సిమం డేటా అనేది స్టోర్ చేసుకోవచ్చు. ప్రీమియం ఫర్ కెపాసిటీలో కూడా సేమ్ 100 TB మ్యాక్సిమం స్టోరేజ్ అనమాట. ఓకే, టీబీ మీ టెరాబైట్. అండ్ ప్రో లైసెన్స్లో వచ్చేసి నో పేజినేటెడ్ అండ్ నో డిప్లాయ్మెంట్ పైప్లైన్ ఫీచర్స్. ఓకే, ఈ పేజినేటెడ్ రిపోర్ట్స్ కానీ డిప్లాయ్మెంట్ పైప్లైన్ ఫీచర్స్ అనేది ప్రో లైసెన్స్లో మనము చూడలేము అండ్ యూజ్ చేయము అనమాట. అదేవిధంగా ప్రీమియం లైసెన్స్లో ప్రీమియం ఫర్ యూజర్లో యూజ్ చేస్తాం అండ్ ప్రీమియం ఫర్ కెపాసిటీ రెండింటిలో కూడా మనం పేజినేట్ రిపోర్ట్స్ డిప్లాయ్మెంట్ ఫీచర్స్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, ఈ డిప్లాయ్మెంట్ పైప్లైన్స్ అనేది యూజ్ చేస్తాం. ఇంతవరకు అర్థమైంది కదా? నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రో లైసెన్స్లో వచ్చేసి 8 times per day షెడ్యూల్డ్ రీఫ్రెష్. షెడ్యూల్డ్ రీఫ్రెష్ అనేది మనం 8 times per day అనమాట. ఈ ప్రో లైసెన్స్ వరకు 8 times వరకు షెడ్యూల్డ్ రీఫ్రెష్ చేసుకోవచ్చు అనమాట పర్ డే. ప్రీమియం ఫర్ యూజర్ అండ్ ప్రీమియం ఫర్ కెపాసిటీలో 48 times అనేది రీఫ్రెష్ చేసుకోవచ్చు పర్ డే. ఓకే, అండ్ ప్రో లైసెన్స్ వచ్చేసి ఫర్ యూజర్ పర్ మంత్ $9.99. ఓకే, ఒక యూజర్కి ఏంటంటే $9.99 అనేది కాస్ట్ అవుతుంది అన్నమాట ప్రో లైసెన్స్. అదే ప్రీమియం పర్ యూజర్కి అయితే $4,995. ఓకే, ప్రీమియం పర్ యూజర్కి ప్రీమియం పర్ కెపాసిటీకి వచ్చేసి $4,995 కాస్ట్ అనేది అవుతుంది అనమాట. మెయిన్గా వీటిలో చూడండి, ప్రీమియం పర్ యూజర్లో వచ్చేసి ఇంక్రిమెంటల్ రీఫ్రెష్ అండ్ ప్రీమియం పర్ కెపాసిటీలో ఇంక్రిమెంటల్ రీఫ్రెష్ అనే ఆప్షన్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ప్రో లైసెన్స్ అంటే మ్యాక్సిమం వచ్చేసి 50 to 100 ఒక మినీ ఆర్గనైజేషన్స్ అనేది ఎక్కువ యూజ్ చేస్తుంటారు అనమాట. లైక్ 50 to 100 ఎంప్లాయీస్ ఉన్న కంపెనీస్. ఓకే, వాటి యొక్క సైజు 50 to 100 members అనేది ఒక టీమ్ సైజ్ కానీ ఉంటే అలాంటి కంపెనీలో ఈ ప్రో లైసెన్స్ వాడతారు. అదే ప్రీమియం పర్ యూజర్ కానీ ప్రీమియం పర్ కెపాసిటీ వచ్చేసి 500 to 1000 యూజర్స్ కానీ ఉంటే ఆ ఆర్గనైజేషన్ అలాంటి టైంలో మనం ప్రీమియం లైసెన్స్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా గైస్, డిఫరెన్స్ అనేది అర్థమైంది కదా? ఎక్కువగా అడుగుతుంటారు ఇంటర్వ్యూలో. ఓకే, గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ గైస్.